శరణార్థులుగా రావడం, ఉపాధి కోసం రావడం, బ్రతుకు తెరువు కోసం రావడం, తీరా చూస్తే వాళ్ళు తర్వాత మతపరమైనటువంటి ఒత్తిడి చేయటం, లేదంటే గనక స్వేచ్ఛ పేరుతో దుర్వినియోగం చేయటం, ఇది యూరప్ దేశాలను వణికిస్తోంది. క్రమంగా యూరప్ దేశాలలో అలాంటి వాటిని సరిచెయ్యని ప్రభుత్వాల మీద ప్రజా తిరుగుబాట్లు వస్తున్నటువంటి వేళ ప్రభుత్వాలు కూడా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు, ఎందుకంటే తమ ప్రజల యొక్క బాగోగులు పట్టించుకోకపోతే ప్రభుత్వాలే పక్కకు పోతాయి అనడానికి సాక్ష్యం ఇటలీలో దెబ్బతిన్నటువంటిది, అమెరికాలో దెబ్బతింటున్నటువంటిది, జర్మనీలో దెబ్బతిన్నటువంటిది, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఇప్పుడు ఆలోచన మారుతోంది. అందుకనే స్వీడన్ ప్రభుత్వం ఇప్పుడు కీలకమైనటువంటి అనేది తీసుకుంది. సిటిజన్షిప్కి సంబంధించినంత వరకు ఒకటి, ఖచ్చితంగా స్వీడిష్ భాష వచ్చి ఉండాలి తమ దేశ పౌరసత్వం కావాలంటే, ఇది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి నిజాయితీగా జీవించాలి, పన్నులు ఎగవేత లేకపోతే తప్పుడు మార్గంలో ప్రయాణించడాన్ని అనుమతించబోము అని తేల్చి చెప్తోంది స్వీడన్ ప్రభుత్వం.